సో లాస్ట్ వీడియోలో ఒక సూపర్ పవర్ గురించి మాట్లాడడం, అబ్సెషన్. అండ్ ఈ వీడియోలో ఇంకో సూపర్ పవర్ గురించి మాట్లాడదాం, విచ్ ఈస్ కాల్డ్ మేనిఫెస్టేషన్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ పనికిమాల ముచ్చట్లు ఆన్ యూట్యూబ్. అండ్ ఇన్ దిస్ వీడియో విల్ టాక్ అబౌట్ మేనిఫెస్టేషన్ 101. చాలా మంది నేను ఈ కాన్సెప్ట్ చెప్పడంతో దే స్టార్టెడ్ రీడింగ్ ద బుక్ సీక్రెట్ అండ్ దే స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్. బట్ ఐ ఆల్సో వాంట్ టు మేక్ అ స్పెషల్ వీడియో ఆన్ దిస్, ఎందుకంటే దేర్స్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవుట్ దేర్ అండ్ నువ్వు ఎక్కడ స్టార్ట్ చేయాలి అనేది నీకు క్లారిటీ ఉండదు. సో దిస్ ఈజ్ వే యూ స్టార్ట్. ఈ వీడియోలో మనం మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుద్ది, మనం ఏం చేయాలి అని దాని గురించి మాట్లాడదాం. ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ ఛానల్, మై నేమ్ ఈజ్ అఖిల్ అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్ ఈజ్ సంథింగ్ దట్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఫస్ట్ హ్యాండ్. ఇప్పుడు నీకు మేనిఫెస్టేషన్ అంటే ద మెటీరియలైజేషన్ ఆఫ్ సంథింగ్, ఏదన్నా ఫిజికల్ రియాలిటీలోకి రావడంని మేనిఫెస్టేషన్ అంటారు. నువ్వు ఎప్పుడన్నా స్వయంభూ టెంపుల్స్కి వెళ్ళుంటే నీకు అర్థమవుతుంది, అక్కడ నీకు ఎనర్జీ ఈజ్ వెరీ డిఫరెంట్. అక్కడ దేవుడు మేనిఫెస్టెడ్ హిమ్సెల్ఫ్ ఇన్ అన్ ఐడల్ అని నమ్ముతారు. తిరుపతిలో కానీ, లేకపోతే మహానంది దగ్గర శివలింగం కానీ, కాణిపాకంలో గణపతి కానీ, వీళ్ళందరూ స్వయంభూ విగ్రహాలు. అంటే దే జస్ట్ మేనిఫెస్టెడ్ దేర్, ద ఎనర్జీ ఈజ్ మేనిఫెస్టెడ్ దేర్. అసలు నార్మల్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యాడ్ టు బిల్డ్ అ పెన్, ఇఫ్ యూ హ్యాడ్ టు మ్యానుఫ్యాక్చర్ దిస్ పెన్, నువ్వు డైరెక్ట్గా ఫ్యాక్టరీలోకి వెళ్ళి నేను మ్యానుఫ్యాక్చర్ చేయాలి అనుకో. దీనికంటే ముందు నీకు ఒక థాట్ దగ్గర స్టార్ట్ అవుద్ది. ఓకే, ఏం పెన్ చేయాలి, అది ఏ కలర్లో ఉండాలి, అది ఎలా ఉండాలి, ఎన్ని రోజులు రాయాలి. దర్ ఇస్ అ హోల్ డిజైన్ ప్రాసెస్ దట్ గోస్ ఇన్ టు ఇట్ అండ్ దెన్ యూ గో అండ్ మ్యానుఫ్యాక్చర్ దిస్. ఏది మెటీరియలైజ్ అవ్వాలన్నా ఇట్ బిగిన్స్ విత్ అ సింపుల్ థాట్. థాట్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. అది క్లియర్గా ఉంది అంటే విల్ గో టు స్టెప్ నెంబర్ 2. ఒక థియరీ ఉంది, ఎల్లో కార్ థియరీ అని చెప్పి. నువ్వు రోడ్ మీదకి పోయి ఐ వాంట్ టు సీ ఎల్లో కార్స్ టుడే, నేను రోజు ఎల్లో కార్స్ రోడ్ మీద ఎన్ని ఉన్నాయో కౌంట్ చేస్తా అని చెప్పి, ఇఫ్ యూ డ్రైవ్ ఆల్ యూ సీ ఈజ్ ఎల్లో కార్. మేనిఫెస్టేషన్ వర్క్స్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్. నువ్వు దేని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటావో దట్ విల్ షో అప్ ఇన్ యువర్ లైఫ్. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ థాట్స్ ఐ షుడ్ పుట్ ఇన్ టు మై మైండ్. సరే, నువ్వు ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, అజ్యూమ్ చేసుకుందాం. ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐ కెన్ గో ఇన్, ఐ కెన్ గెట్ దిస్ ఇంటర్వ్యూ, ఐ కెన్ గెట్ దట్ జాబ్ అనే నమ్మకంతో, ఆ పాజిటివ్ థాట్ తోటి నువ్వు వెళ్ళావనుకో, దెర్ ఆర్ వెరీ హై ఛాన్సెస్ దట్ ఆ జాబ్ నీకు వస్తుంది. ఆన్ ద కాంట్రరీ, ఇఫ్ యూ సే నాకు ఇది రాదేమో, వేరే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, నా వల్ల అవుతుందో లేదో అనే డౌట్ తోటి, ఆ నెగిటివ్ థాట్ తోటి లోపలికి వెళ్ళావంటే నీకు ఖచ్చితంగా రాదు. ఫస్ట్ దానిలో అట్లీస్ట్ నీకు 70-30 ఛాన్స్ ఉంటుంది రావడానికి. సెకండ్ దానిలో యూ విల్ హ్యావ్ 100% ఛాన్స్ ఆఫ్ నాట్ గెటింగ్ దట్ జాబ్. పక్కా రాసి పెట్టుకోలేదు. దిస్ ఈజ్ వేర్ ద లా ఆఫ్ అట్రాక్షన్ కమ్స్ ఇన్. ఆ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? వాట్ ఎవర్ యూ థింక్, వాట్ ఎవర్ యూ ఫీల్, యూ అట్రాక్ట్ ఇన్ టు యువర్ లైఫ్. అది నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. లైక్ అట్రాక్ట్స్ లైక్. కానీ ఇది ఇమ్మీడియట్గా ఉంటుందా? ఉండదు. సరే, నాకు ఇదంతా ఎలా తెలుసు అంటే, సీక్రెట్ అని ఒక బుక్ ఉంది, ఒక డాక్యుమెంటరీ కూడా ఉంది. నేను కింద లింక్ పెడతా, బుక్ది, వెళ్ళి కొనుక్కో. పాయింట్ ఏంటంటే, డాక్యుమెంటరీలోనో లేకపోతే ఇంకెక్కడో చూసా, ఐ డోంట్ రిమెంబర్ ద సోర్స్ ఆఫ్ దిస్. ఒక మనిషి ఒక పెద్ద ఫీల్డ్లోకి వెళ్తాడు. సో ఒక పెద్ద ఫీల్డ్లో మధ్యలో పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టు దగ్గరికి నడుచుకుంటూ వెళ్తాడు, నీడగా ఉంటుందని చెప్పి. అప్పటిదాకా నడిచాడు కాబట్టి అలసిపోతాడు. సో ఆ చెట్టు కింద కూర్చొని కాసేపు పడుకుంటాడు. లేవంగానే దాహం వేస్తుంది. అరే నాకు ఇప్పుడు దాహం వేస్తుంది అనగానే వాటర్ వస్తాయి అన్నమాట, అవుట్ ఆఫ్ నోవేర్. ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది అంటే ఫుడ్ వస్తుంది, చాలా ఫుడ్ వస్తుంది. దాని తర్వాత ఇదంతా ఏంటి, ఇదేదో భ్రమలా ఉంది, ఇదంతా ఎవరు చేస్తున్నారు అనుకుంటే ఏంజల్స్ వస్తారు. వీడు అనుకుంటాడు, అదేంటి నాకు ఫుడ్ వచ్చింది, వాటర్ వచ్చింది, వీళ్ళు ఏంటి నాకు ఫుడ్ పెట్టి నేను తినంగానే నన్ను చంపేసి తింటారా ఏంటి అనుకుంటే తినేస్తారు. ఇది స్టోరీ బేసిక్గా. ఏమనుకుంటే అది ప్రసాదించే ఒక ట్రీ అది. దట్ ఈస్ బేసిక్లీ లా ఆఫ్ అట్రాక్షన్. కాకపోతే లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే, నువ్వు ఇలా అనుకుంటే ఇలా ఏమీ అవ్వదు. దట్ ఈస్ ద ఇష్యూ అండ్ దట్ ఈస్ ద బెనిఫిట్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎలిఫెంట్ గురించి 10 సార్లు ఆలోచించాను అనుకో, ఎలిఫెంట్ డజంట్ షో అప్ ఎట్ మై హౌస్ ఆబ్వియస్లీ. సో నీకు యూ ఆల్వేస్ హ్యావ్ ద పవర్ టు చేంజ్ యువర్ థాట్. నీకు ఎప్పుడన్నా ఒక నెగిటివ్ థాట్ వస్తే, నెగిటివ్ నీ లైఫ్లో జరిగిపోదు. నెగిటివ్ థాట్స్ అందరికీ వస్తాయి. But then you have to cut that negative thought and turn it into positive. That is, if you do it for long enough, if you think about a positive thought for long enough, it will materialize, it will manifest into your life. Clear కదా? అంటే నేను ఎంత అనుకుంటే అంత అవుద్దా?
ఏదనుకుంటే అది అవుద్దా? భగవద్గీతలో ఒక చిన్న లైన్ ఉంటుంది, నువ్వు విన్నవలేదు నాకు తెలియదు. మనందరం ఆర్ నాట్ దిస్ బాడీ, వీఆర్ నాట్ ఫిజికల్, రైట్? వీఆర్ ఆల్ సోల్స్ లివింగ్ ఇన్ సైడ్ దీస్ బాడీస్. గాడ్ ఆల్సో సేస్, కృష్ణ ఆల్సో సేస్, నువ్వు సోల్ అయితే దేర్ ఇస్ అ సూపర్ సోల్ విచ్ యూఆర్ అ ఫ్రాగ్మెంట్ ఆఫ్. నువ్వు చిన్న డ్రాప్ ఇన్ అన్ ఓషన్. సో ఓషన్ ఈజ్ ద సూపర్ సోల్. The whole of universe began with a single thought of the super soul. If God can create such a big universe from thought alone, నువ్వు నీకు కావలసిన లైఫ్ని నీ థాట్స్ తోటి షేప్ ఎందుకు చేసుకోలేవు? సో హౌ డూ యూ గో దేర్? వాట్ ఈస్ ద మోస్ట్ ప్రాక్టికల్ వే ఆఫ్ అచీవింగ్ ద లైఫ్ యూ వాంట్? ద ఫస్ట్ స్టెప్ ఈజ్ నీకు నీ లైఫ్ ఎలా ఉండాలో యూ నీడ్ టు రైట్ ఇట్ డౌన్. ఓకే, దీస్ ఆర్ కాల్డ్ అఫర్మేషన్స్. ఆ అఫర్మేషన్స్ అన్నీ ఒక పేపర్ మీద రోజు రాయడమో లేకపోతే ఒక దగ్గర రాసి పెట్టుకొని అది రోజు చదవడమో చేయాలి. బికాజ్ సబ్కాన్షియస్లీ యూఆర్ సేయింగ్ దట్ దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంట్ ఇన్ లైఫ్ అండ్ యూ హ్యావ్ టు బీ వెరీ స్పెసిఫిక్ అబౌట్ వాట్ యూ వాంట్. నేను ఇఫ్ ఐ వాంట్ మనీ, నేను ఇప్పుడు అక్కడ కూర్చొని ఐ నీడ్ మనీ అంటే యూనివర్స్ ఈజ్ కన్ఫ్యూజ్డ్ నౌ. వీడు మనీ అంటున్నాడు, ఎంత మనీ పంపాలి? వీడికి 10 కోట్లు పంపాలా లేకపోతే 10 రూపాయలు పంపాలా? I don't know. If I don't know, I'll never act. What if I say, I want to make 50 lakhs in the next 1 year? చెప్పి ఒక దగ్గర రాసుకొని రోజు చదువుతూ ఉంటే అది అవుతుంది. బట్ దెన్ యూ విల్ నెవర్ ఇనీషియలీ నో హౌ ఇట్ విల్ హ్యాపెన్. ఆ హౌ అనేది నువ్వు పక్కన పెట్టేసి, హౌ అనేది నువ్వు అసలు ఆలోచించకు. హౌ ఈజ్ నాట్ యువర్ ప్రాబ్లం, ద వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం. ఆ అఫర్మేషన్స్ రాసినప్పుడు నీకు ఫీలింగ్ ఉంటుంది, ఓకే నా దగ్గర 50 లక్షలు వస్తే నేను ఎలా ఫీల్ అవుతా? ఫీలింగ్ ఏముంటుందో ఆ ఫీలింగ్ దగ్గర కాసేపు ఉంటే యూ విల్ అట్రాక్ట్ దట్ వెల్త్. ఫర్ ఎగ్జాంపుల్, నా అఫర్మేషన్స్ ఫ్రమ్ 2019 నేను చెప్తాను విన్. ఉదయాకి నాకు పెళ్ళవ్వాలి, మేమిద్దరం పెళ్ళాక హ్యాపీగా ఉండాలని రాసుకున్నాను. అది అవుద్దా లేదా నేను మాకు కూడా తెలియదు, కానీ అయిపోయింది అన్నట్టు ఊహించుకున్నా. ఆ ఊహ, ఆ ఫీలింగ్ ఏదైతే నువ్వు ఫీల్ అవుతావో దట్ పుట్స్ యూ ఇన్ అ హయ్యర్ స్టేట్. నీలో ఉన్న ప్రతి థాట్కి ఒక ఫీలింగ్ అటాచ్డ్ ఉంటుంది. ఇమాజిన్ దట్ దిస్ ఈజ్ అ స్కేల్ అండ్ దిస్ ఈజ్ న్యూట్రల్. అండ్ ఇఫ్ యూ ఫీల్ గుడ్, ఇఫ్ యూ ఫీల్ లవ్డ్, ఇఫ్ యూ ఫీల్ వెల్దీ, ఇఫ్ యూ ఫీల్ జనరస్, యు ఆర్ ఇన్ దిస్ ఫీల్ గుడ్ జోన్, ఫీలింగ్ బ్యాడ్ జోన్. నా ఫ్రెండ్ నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు అనే దానిలో ఉన్నావు అనుకో, నా దగ్గర అంత లేదు, నా దగ్గర అన్ని డబ్బులు లేవు, వాడు ఆర్ అది ఉన్నట్టు నేను లేను. ఆ జెలసీ ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్స్ అండర్ దిస్ ఫీలింగ్ బ్యాడ్ జోన్. వాట్ ఇఫ్ యూ సే, నా ఫ్రెండ్ నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు, ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్, కానీ నాకు కూడా సంపాదించాలని ఉంది, అది సంపాదిస్తే నేను ఎలా ఫీల్ అవుతాను అని ఊహించుకొని ఆ జోన్లో ఉన్నావు అనుకోండి, ఆ స్పేస్లో ఉన్నావు అనుకో, యూఆర్ ఇన్ దిస్ జోన్. సో యూ ఆల్వేస్ హ్యావ్ ద పవర్ నీ థాట్స్ని, నీ ఫీలింగ్స్ని మార్చుకోవడానికి. మేనిఫెస్టేషన్ ఈజ్ సంథింగ్ దట్ కెన్ ట్రూలీ చేంజ్ యువర్ లైఫ్ ఇఫ్ యూ అప్లై ఇట్ ప్రాపర్లీ. కానీ ఇది 2 daysలో అయిపోద్దా, 1 weekలో అయిపోద్దా, 1 monthలో అయిపోద్దా అనేది ఐ డోంట్ థింక్ ఇట్ హ్యాపెన్స్ లైక్ దట్. ఐ డోంట్ థింక్ ఇట్ వర్క్స్ లైక్ దట్. ఎందుకంటే టైమ్ ఈజ్ అ హ్యూమన్ కాన్స్టెంట్. యూనివర్స్ డజంట్ అండర్స్టాండ్ డేస్, మంత్స్ అండ్ సెకండ్స్. డజంట్ వర్క్ లైక్ దట్. లైక్ ఎనీ అదర్ థింగ్, మేనిఫెస్టేషన్ ఈజ్ అ స్కిల్. మేనిఫెస్ట్ ఎట్లయినా చేస్తా, నేను కూర్చొని 1 కోటి రూపాయలు సంపాదిస్తా, కూర్చొని 1 కోటి రూపాయలు అంటే 1 కోటి రూపాయలు రావు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ యూ ఆల్సో హ్యావ్ టు యాక్ట్ ఆన్ ద స్టఫ్ యూ సెడ్ యూ వర్ గోయింగ్ టు యాక్ట్ ఆన్. పనిలో నువ్వు శ్రద్ధ పెట్టి రోజు పని చేస్తూ ఉంటే అది ఎప్పటికైనా మేనిఫెస్ట్ అవుద్ది. అది రేపు అవ్వచ్చు, 1 year ఫ్రమ్ నవ్ అవ్వచ్చు, 5 years ఫ్రమ్ నవ్ అవ్వచ్చు. నీ గోల్స్ని నువ్వైతే పక్కా రీచ్ అవుతావు. దోస్ గోల్స్ దట్ యూ రోట్ డౌన్ విల్ మేనిఫెస్ట్ ఇన్ యువర్ లైఫ్. అండ్ అది రోజు నీ గోల్స్ ఏంటో నీకు తెలియాలి, ఎప్పటికల్లా అచీవ్ చేయాలో ఒక క్లారిటీ ఉండాలి, దానికి నువ్వు రోజు కష్టపడాలి. అప్పుడు మేనిఫెస్టేషన్ విల్ ట్రూలీ వర్క్. నేను ఇప్పుడు నీకు బేసిక్స్ ఇచ్చా. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవుట్ దేర్. మేనిఫెస్టేషన్ ఎట్లా వర్క్ అవుద్ది, ఏమేమి చేయాలి, ఎంత చేయాలి, ఇవన్నీ చాలామంది చాలా చెప్పారు. నువ్వు చెప్పింది నాకు నచ్చింది, నాకు ఇంకా నేర్చుకోవాలని ఉందనుకో, నెట్ఫ్లిక్స్కి పో, డాక్యుమెంటరీలో సీక్రెట్ అని చెప్పి సెర్చ్ చేయి, యూ విల్ ఫైండ్ ఇట్. లెట్స్ సే నీకు నెట్ఫ్లిక్స్ అకౌంటే లేదు, ఐ థింక్ అమెజాన్లో 150 రూపాయలకో 200 రూపాయలకో ఆ బుక్ దొరుకుతుంది. నేను లింక్ కింద పెడతా, వెళ్ళి ఆర్డర్ చేసుకొని చదువు. నువ్వు చదివి దాన్ని అప్లై చేయి, నీ లైఫ్ మారుతుంది. మారకపోతే నన్ను అడుగు. ఇది ఇవాల్టి వీడియో, మేనిఫెస్టేషన్ 101. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో నన్ను అడగండి. నేను ఐ ట్రై టు గెట్ బ్యాక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. అండ్ హిట్ దాట్ సబ్స్క్రైబ్ బటన్, హిట్ దాట్ బెల్ ఐకన్. నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ స్టార్ట్ మేనిఫెస్టింగ్ ఫ్రమ్ టుడే.